నేను చాలాసార్లు చెప్తా ఉంటా, దేశంలో ఏ మంచి పని జరుగుతున్నా, మన దేశానికి కాస్త మంచి జరుగుతుందంటే దాన్ని ఆపడానికి కొన్ని గ్యాంగులు తిరుగుతూ ఉంటాయి. ఎన్జిఓల పేరు మీదనో, లెఫ్టిస్ట్ గ్యాంగులు, కాంగ్రెస్ టూల్ కిట్, ఎట్లాగన్నా చేసి దాన్ని ఆపాలి అనే ప్రయత్నంలో ఉంటారు. కానీ ఈసారి పాపం ఆ గ్యాంగుకు నితిన్ గడ్కరీ గారు అవకాశం ఇవ్వలే. ఈయన అనేది తీసుకున్నాడు. ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్. దీని మీద ఏమాత్రం ఐడియా ఉన్న వాళ్ళని నాకు చెప్పేది ఏంటంటే, ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఒక చాలా మంచి విషయం, ఫ్యూచర్లో దేశానికి పనికొచ్చే విషయం. E20 కాదు, కంప్లీట్ ఇథనాల్ మీద నడిచే వెహికల్ రావాలి ఫ్యూచర్లో. సో అదొక మంచి ప్రోగ్రామ్ని ఈయన నోటి దూల తుత్తరతోని మొత్తం గబ్బులు వేపేశాడు. ఇప్పుడు దేశంలో జరుగుతున్న రచ్చకు మొత్తం కారణం నితిన్ గడ్కరీ. ఎవ్వరు కూడా E20 పెట్రోల్ బ్యాడ్ అనట్లేదు. ఏమని జరుగుతుందంటే, E20 పెట్రోల్తో నడవలేని వెహికల్స్, పాత వెహికల్స్ ఏవైతున్నాయో వాటికి సెట్ కాదు. నువ్వు వాటిలో బలవంతంగా పోసి ఆ వెహికల్ ఖరాబ్ చేయడంతో కదా ప్రాబ్లమ్. ఇప్పుడు E10 ఉన్నప్పుడు కాస్త మైలేజ్ తగ్గింది, కొంచెమే, అది నెగ్లిజిబుల్ మైలేజ్ కాబట్టి ఎవరు గ్రహించలేదు. సో చల్తా అన్నట్టు అన్ని నడిపించారు. ఇప్పుడు E20 ఓన్లీ BS6 వెహికల్స్లో E20 యూజ్ అవుతుంది. అది కూడా మైలేజ్ తక్కువతో, ఇంజన్ ఖరాబ్ కాదు, మైలేజ్ మాత్రం తగ్గుతుంది. ఏది BS6 వెహికల్. పాత వెహికల్లో మైలేజ్ విపరీతంగా తగ్గిపోతూ ఉంది, ఇంజన్ నాకింగ్ అవుతుంది, నడుపుతుంటే వాడికి జరుకులు వస్తూ ఉన్నాయి, ఇంజన్ మూగా లేకపోతుంది. వాడు ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. లేదు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అంటే, మొన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఏం చెప్పారు, తెలిసిందే చెప్పారు. ఏంది, BS6 వెహికల్స్ సేఫ్ E20 కాదు, అందరికీ తెలిసిన వచ్చారు. E20ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? పోయి దాంట్లో BS6లో పాత వెహికల్లో అయితే ప్యూర్ పెట్రోల్ ఉండాలి కదా. ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఈ రోజే ఈ సమస్యకు ముగింపు చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్ అయితే నితిన్ గడ్కరీ నోరు మూసుకోమనాలి. మంత్రి పదవి కూడా బీకడం అనేది తర్వాత విషయం, కానీ ముందైతే నువ్వు నోరు మూసుకో అని చెప్పాలి. రెండోది, పెట్రోల్ బంకులో క్లియర్గా ఇది E20 పెట్రోల్, ఇది ప్యూర్ పెట్రోల్. సరే, అంత ప్యూర్ పెట్రోల్ ఉంటే E20 ఎవడు కొనడం అనుకుంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించి అమ్మండి దాన్ని, లేదా దీన్ని పెంచి అమ్మండి. పాత వెహికల్ వాళ్ళు అది చేస్తారు, కొత్త వెహికల్ వాళ్ళు ఇది కొనుక్కుంటారు. ఈ ఇథనాల్ ఇష్యూ బీజేపీని సీరియస్ డ్యామేజ్ చేయబోతుంది. బైకులు ఖరాబ్ అవుతాయి, పేద మధ్య తరగతి వాళ్ళు మెకానిక్ దగ్గరికి పోతే అది ఇథనాల్ వల్ల ఖరాబ్ కానీ వేరే విషయం వల్ల ఖరాబ్ కానీ వాడు ఇథనాల్నే బ్లేమ్ చేస్తాడు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాబోతూ ఉంది. దీన్ని వీలైనంత తొందరగా కుదిరితే ఈ రోజే దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు.